హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్ 2022 రిలేటెడ్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ ఇంటర్నెట్లో అయితే రిలీజ్ అయిపోయాయన్నమాట. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి ఉన్న ప్రాసెస్ ఏంటి, అదంతా కూడా నేను ఇవాళ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది తెలుసుకుందాం. దాంతోపాటు చివరిగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను మీతో అయితే మాట్లాడబోతున్నాను. కాబట్టి వీడియో అనేది కేర్ఫుల్గా చూడండి. ఇక మెయిన్ మనం ఇక్కడ గమనించినట్టయితే ముందుగా దీనికి సంబంధించి ఇంటర్ అఫీషియల్ వెబ్సైట్లకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనబడిస్తుంది కదా, బ్లింక్ అవుతూ డౌన్లోడ్ ఐపీఈ మే 2022 థియరీ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ అని, దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన వెంటనే కింద మీకైతే ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మనకు స్క్రోల్ అవుతూ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఒకసారి కేర్ఫుల్గా గమనిస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అయితే ఇన్కేస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తెలిస్తే అదైనా ఎంటర్ చేయొచ్చు, లేదంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు అనేది ఎంటర్ చేయొచ్చు. అది ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క నేమ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్కేస్ సెకండ్ ఇయర్ వాళ్ళు అనుకోండి వాళ్ళ ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబర్ కానీ వాళ్ళ థియరీ హాల్ టికెట్ నెంబర్ ఉంటాయి కదా, అది అన్న ఎంటర్ చేయొచ్చు. దాంతోపాటు మనకు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటాయి కదా, అది కూడా మీరు ఎంటర్ చేసి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అవి ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ నేమ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని కనబడిస్తుంది కదా, ఈ ఎంటర్ క్యాప్చా అన్న చోట ఇక్కడ మనకు ర్యాండమ్గా కొన్ని లెటర్స్ అయితే కనబడిస్తున్నాయి కదా, FALNXD అని. అట్లాంటివి మీరు ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి. అవి ఇక్కడ ఎంటర్ క్యాప్చా అన్న చోట ఎంటర్ చేసి ఇక నెక్స్ట్ సింపుల్గా డౌన్లోడ్ హాల్ టికెట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కింద ఎండింగ్లో ప్రింట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు దాన్ని పీడిఎఫ్గా కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మీ యొక్క డ్రైవ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్గా సాఫ్ట్ కాపీ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఉన్న హార్డ్ కాపీని ఫోటో తీసి దాన్ని మళ్ళీ మీ డ్రైవ్లో అప్లోడ్ చేసుకున్న దానికంటే ఇట్లా పీడిఎఫ్గా మీరు అప్లోడ్ చేసుకున్నట్టయితే అది మీకు కొంచెం అపీరెన్స్ అనేది మంచిగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఏదైనా యూజెస్ ఉన్నా సరే క్లారిటీగా మీకు ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఇలా మీ ఇంటర్ హాల్ టికెట్ అనేది ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ది మీకు అందరికీ కాలేజ్లో అయితే ఇచ్చేసి ఉంటారు హాల్ టికెట్స్. బట్ అయినప్పటికీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది మేమైతే చెప్పడం జరిగింది, ఎందుకంటే మనకు ఇంటర్ హాల్ టికెట్స్ వచ్చాయి కాబట్టి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మీతో మాట్లాడాల్సి ఉంది. అదేంటంటే మనకు ఇంటర్ హాల్ టికెట్స్ మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాలా అవసరం లేదా అన్న డౌటే చాలామందికి అయితే ఉంది. ఇక్కడ ఏంటి మెయిన్గా అంటే కొద్దిమంది పూర్ స్టూడెంట్స్ మనకు ఇంటర్ ఫీజు అనేది కట్టలేక కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయి. అలాంటప్పుడు కాలేజ్ వాళ్ళనివి హాల్ టికెట్స్ ఇవ్వకోకుండా ఇబ్బంది పెడతారేమో అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇప్పుడు ఏదైతే ఇంటర్నెట్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇంటర్నెట్లో మీరు ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఎగ్జామ్స్కి అనేది వెళ్ళిపోవచ్చు అన్న ఫెసిలిటీ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీకు ఫీజు కట్టలేదు, కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వలేదు అన్న అలాంటి భయం అయితే అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏదైతే ఇప్పుడు నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను చెప్పాను కదా, ఆ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఈజీగా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలా కూడా మీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎందుకు నేను ఓపెన్ చేసి చూపించట్లేదు అంటే క్లియర్గా ఒక హాల్ టికెట్ ఎందుకు చూపించట్లేదు అంటే, ఫస్ట్ నా దగ్గర ఎవరివి డౌన్లోడ్ చేయడానికి డీటెయిల్స్ అయితే లేవు. అందుకని నేను అక్కడ మనకు ఒక హాల్ టికెట్ లైవ్లో డౌన్లోడ్ చేసి చూపించలేకపోతున్నాను అనమాట. బట్ ప్రాసెస్ అయితే అదే. దానికి సంబంధించిన లింక్ కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్గా ఓపెన్ చేసి మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.